6 నెలల ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి రాసి శ్రీలంకగా మారిపోతుంది అనుకున్న వాళ్ళు ఇవాళ ఎన్నికల 2 నెలలు సమీపించేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాల కంటే కూడా మేము అదనంగా ఇచ్చేస్తాం. ఇవాళ అమ్మఒడి ద్వారా ఒక తల్లి బిడ్డలకి చదివించుకోవడానికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమందికి 15,000 ఇచ్చేస్తాను అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇస్తానన్నారు, మరి వీళ్ళు నమ్ముతారా లేదా అడగండి. అదే దాని గురించే నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ 6 నెలల ముందు రాష్ట్రం దివాళా తీసేసిందంటే పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా స్టెబిలిటీగా ఉందన్నంత వరకు ఈనాడు నోరు మూతపడలేదు, ఆంధ్రజ్యోతి నోరు మూతపడలేదు, చంద్రబాబు నోరు మూతపడలేదు, పవన్ కళ్యాణ్ నోరు మూతపడలేదు. మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ హామీలు ఇస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు నమ్ముతారా అన్నది నేను ఇక్కడ ఉన్న సభికులందరికీ నేను చంద్రబాబు గారు చెప్పేవన్నీ మోసం మాటలు. బంగారం తాకట్టు పెట్టుకోమన్నాడు, నేను 5 లక్షలు తాకట్టు పెట్టా, 8 లక్షలు కట్టా, 3 లక్షలు వడ్డీ కట్టా, 8 లక్షలు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయకితం రైతుల యొక్క పరిస్థితి అతి దారుణంగా ఉండేది. ఏ పంట వేసినా సరే కరెంటు బిల్లు కట్టలేక ఒకవేళ తర్వాత కడదామని చెప్పాను. పంట మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చి కరెంటు వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వైర్లు పీక్కిపోవటం. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే పాదయాత్ర చేసి ఉచిత కరెంట్ అని పెట్టారో ఈ రాష్ట్రానికి నిజంగా ఎన్నెముక రైతే అన్న సంగతే యావత్ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో అందరికి గౌరవించదగ్గ విధంగా ఆ మహానుభావుడు పెట్టినటువంటి ఉచిత కరెంట్ అనే పథకం అనేది అందరికి మరోసారి గుర్తు చేయాలని మాట్లాడమ్మా. ఉచిత కరెంట్ అన్నారు కాబట్టి చెప్తున్నా. నేను ఒక ఎస్సీ. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక యజమాని ఉన్నాడంటే ఒక 8,000 9,000 జీతంతో పనిచేస్తాడు. అందులో కరెంట్ వస్తే 1,500 1000 రూపాయలు ఉంటుంది. అందులో సగం అక్కడికే పోయేది. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఒక్కరు కూడా కరెంటు బిల్లు కట్టట్లా. అసలు మాకు వచ్చిన స్కీమ్లన్నింటిలో ఇంతకన్నా పెద్ద స్కీమ్ మాకు ఇంకేం ఉండదు. తర్వాత పెన్షన్లు ఇచ్చేటప్పుడు ముసలి వాళ్ళందరూ కూడా లైన్లో ఈ రోజు పెన్షన్ ఇస్తారంటే ముందు రోజు వెళ్ళిపోయి లైన్లో పుస్తకాలు పెట్టుకొని నిలబడేవారు. అలాంటిది వాలంటీర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే వచ్చి లేపి పెన్షన్లు ఇస్తున్నారండి. అది కేవలం జగన్ అన్న వాళ్ళే. ఈ మొన్న మేము సచివాలయానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి. మా పేరు మీద మాకంటూ ఒక ఇల్లు ఉందని చెప్పేసి మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అది కేవలం జగన్ గారి వల్ల, నాని గారి వల్ల, మా కార్పొరేటర్ గారి వల్ల. సచివాలయ వ్యవస్థని ప్రజల వద్దకే మన యొక్క డివిజన్లోనే మన యొక్క గ్రామాల్లోనే తీసుకురావడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది. ప్రతి 50 కుటుంబాలకి కూడా ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ ఇంట్లో ఎటువంటి అవసరాలు ఉన్నా సరే వాలంటీర్ల ద్వారా ఆన్లైన్ చేయించి వాళ్ళకి నేరుగా డబ్బులు వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి వాలంటీర్లు మనందరం కూడా గుర్తుంచుకోవాలి. వాలంటీర్ల వ్యవస్థ ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. నాడు బీళ్లు కానీ నేడు ఎక్కడ చూసినా నీళ్లు. నాడు ప్రతి పొలంలోనూ రాళ్ళు కానీ నేడు ప్రతి పొలంలోనూ నాగటి చాళ్ళు. నాడు ఏదీ జరగలేదు కానీ ఈనాడు సాగు జరుగుతోంది. సాగుతున్నాయి రైతు కాళ్ళు, నిండుతున్నాయి ఆంధ్రుల నోళ్ళు. అటువంటి పరిపాలన సాగుతోందండి. అంత అత్యున్నతమైనటువంటి పాలన సాగిస్తుంది. పోలవరంలో 5,491 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే 70% పోలవరం ఎలా పూర్తవుతుంది అనేటటువంటిది ఇక్కడ ప్రాథమికమైనటువంటి ప్రశ్న. ఆయన హయాంలో కేవలం 9.86% మాత్రమే పోలవరం పూర్తయింది. అది ప్రతి ఆంధ్రుడు తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం. జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని కేవలం వ్యవసాయానికి పరిమితం చేయడం నా బాగలేదు సార్. ధన్యవాదాలు. ఎందుకంటే ఐటీ రంగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక ఉద్యోగం కావాలంటే మెయిన్ క్వాలిఫికేషన్ కావాలి. క్వాలిఫికేషన్ ఎవరికి ఉండేది సార్? ఇదివరకు అగ్రవర్ణాల్లో కొంతమందికే ఉండేది. అగ్రవర్ణాల్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి కొన్ని లక్షల మందిని ఇంజనీర్లుగా చేశాడు. సాఫ్ట్వేర్లో ఎనీ బ్రాంచ్ ఆ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఈరోజు ఐటీ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ వస్తుంది. అది ఎవరైనా గ్రహిస్తున్నారా? ఈ మాయ మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మాటలు నమ్మి ఈరోజు కేవలం సొంత వాళ్ళ మీడియాలో ఉన్నటువంటి కొంత సభ్యులు మీడియా ముసుకేసుకున్నటువంటి వాళ్ళు దొంగలని చెప్పాలి.
ఇవాళ రైతు పక్షాన మనకు వచ్చే స్కీముల పక్షాన కూడా పెద్దలందరూ మాట్లాడారు, ఇక్కడ ఉన్న వక్తలందరూ కూడా. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాలు అరటి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు వరితో పాటు. అలాంటి అరటికి నష్టం వస్తే ఇచ్చింది తొలిసారిగా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చాక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా తెలియజేస్తారు. రైట్, గుడ్.